ఇప్పుడు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు అనేది ఒక చర్చ. అంటే గతంలో రైతులు కొంచెం ధిక్కర స్వరాన్ని వినిపిస్తున్నారు ఈ కూటమి మీద అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు. ఏదైతే రెండో విడత ల్యాండ్ పూలింగ్ మేము చేస్తామని నారాయణ గారు చెప్పారో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు కొంచెం నెగిటివిటీ క్రియేట్ అవుతుంది అన్నట్టు కూడా మాట్లాడారు. మరి పనులు వేగవంతమా లేకపోతే ల్యాండ్ పూలింగ్ జరుగుతుందా లేదా? వచ్చిన సమస్య అమరావతి అంటే ప్రైవేట్ భూములు. ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చారు? మీకు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ పెట్టుకోండి రాజధానిని అని చెప్పారు. ఈ ఈ ఈ పర్టికులర్ ఏరియాకు అంత అనువైన స్థలం కాదని కూడా ఇచ్చినా కానీ అప్పుడు శాసనసభలో ఉన్న పలానా చంద్రబాబు నాయుడు గారే అమరావతి అని డిక్లేర్ చేసినారు. డిక్లేర్ చేసినాక ల్యాండ్ పూలింగ్లో దాదాపు 30,000-40,000 ఎకరాలు అక్వైర్ చేసినారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇప్పుడు దాంట్లోనే కట్టడాలు కట్టాలా, ఆ కట్టడాలే పోను చాలా ల్యాండ్ మిగిలింది. ఎందుకంటే ఏం కట్టాలి? రాజధాని అంటే ఏం ప్రభుత్వం భవన నిర్మాణాలు చేస్తారు, సెక్రటరియట్ కడతారు, అసెంబ్లీ కడతారు, హైకోర్టు కడతారు, సెక్రటరియట్ కడతారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాల్సిన ఏదో 2-3 కాలనీలు నిర్మాణం చేస్తారు. అంతకంటే ఏమొస్తాయి బిల్డింగులు? ఇప్పుడు ఉండేదే సరిపోతుంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు మీరు భూములు కొంటారనేది ఆ రైతుల్లో వ్యతిరేకత. ఇప్పుడు దీనికి కూడా ఉన్నది ఏమిటానంటే ఏది నువ్వు చేయాలన్నా కానీ డబ్బులు ఆర్థికంగా ఖర్చులు పెట్టాలా. ఆర్థికంగా ఖర్చులు పెట్టాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి నేను మీకు చెప్పాను కదా. ఏమి 1,40,000 కోట్లు 1,50,000 కోట్ల ఆదాయం వస్తుంది. 1,40,000 50,000 వస్తే 50,000 పైన కోట్లు కంతులు వడ్డీలు కట్టాల్సింది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు 55,000 కోట్లు కట్టాలా. తర్వాత జీతభత్యాలకు 60% పోవాలా. పోనీ ఏం మిగులుతుంది? 5,000-10,000 కోట్లు. అభివృద్ధి కార్యక్రమాలకు 5,000-10,000 కోట్లు మళ్ళీ సూపర్ 6 కానీ హామీలు ఇచ్చినారు. వీటికే డబ్బు లేదు. డబ్బులు వస్తే కదా రాజధాని నిర్మాణం చేసేదో, స్వర్గం కట్టేదో. ఇవన్నీ డబ్బులు ఉండాలి కదా అంట. బట్ట ఉంటే చేత్తో మూరేయచ్చు, బట్ట లేకుండా ఏం చేత్తో మూరేస్తాం? సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. సంపద ఏంది పెంచుతారు? ఊరికి సంపదలు పెంచుతానని అంటే ఏం పెంచుతారు? సంపదలు పెంచేటి ఏంటి లేవు అంట. సంపదలు పెంచడానికి పరిశ్రమలు అంటారు. మేము పారిశ్రామికరణ చేస్తాము, పారిశ్రామికరణ చేస్తే కనుక సంపద పెరుగుతుంది అంటారు. ఏం పెరుగుతుంది? పారిశ్రామికరణ చేసినా ఒక వస్తువు ఉత్పత్తి చేస్తాం అనుకోండి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఫేమస్సే కదా. అయితే ఏం ట్యాక్సులు పే చేస్తారు వాళ్ళు? ఇన్కమ్ ట్యాక్సు అంటే కార్పొరేట్ ట్యాక్సు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. ఏమైనా ఎగుమతులు దిగుమతులు ఉంటే కస్టమ్స్ డ్యూటీ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే పోతుంది. తర్వాత సెంట్రల్ జిఎస్టీ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. స్టేట్ జిఎస్టీ ఉండేది ఇంకా స్టేట్ జిఎస్టీ కూడా ఇప్పుడు ఇక్కడ మందులు ఉత్పత్తి అవుతాయి. ఈ మందులు ఇక్కడే హైదరాబాద్లోనే అమ్మరు కదా, అది బాంబేలో అమ్మినారనుకోండి మహారాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. విజయవాడలో అమ్మినారనుకోండి అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోతుంది. ఏమి ఇక్కడ పరిశ్రమ ఉన్నంత మాత్రాన ఈ రాష్ట్రానికి వచ్చింది ఏమిటి? ఎవరైనా ఉద్యోగస్తులు వస్తారనుకోండి, వాళ్ళ యొక్క ఖర్చులు దాంట్లో మీద వచ్చే జిఎస్టీ రావాల్సిందే. ఊరికే ఇవన్నీ చెప్పడానికి విశ్లేషణ చేసి చూస్తే ఏముండదు. జనరల్గా అవి పన్నులు వచ్చే విధానం మీద వాళ్ళకు పోయిన పన్నుల్లో 42% మాత్రమే తీసి అవి పంచుతారు. అది ఏమిటి? మోడిఫైడ్ గాడ్గిల్ ఫార్ములా అనేది. దాంట్లో ఎక్కువ భాగం ఏమి అంటే జనాభా ఉంటుంది. జనాభాను బట్టి పంచుతుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా కొన్ని బ్యాక్వర్డ్నెస్ ఇటువంటి పాయింట్లన్నీ తీసుకొని ఆ పాయింట్ల ప్రకారం ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచుతుంటారు. మరి జగన్ వచ్చినా కూడా ఈ రాజధానుల అంశాన్ని ముట్టుకునే అవకాశం లేకపోలేదా? ఎవరిదైనా చెప్తిని కదా, ఒట్టి చేత్తో మూరేయారు కదా, బట్టుంటే మూరేయచ్చు. మళ్ళీ ఆయన వచ్చి 3 రాజధానులు అని చెప్పి ఆ తర్వాత రాజధాని ఆయన ఎన్ని రాజధానులు పెట్టినా ఆయనకైనా డబ్బు కావాల్సిందే.
ఈయన అమరావతి కట్టాలన్నా ఈయనకైనా డబ్బు కావాల్సిందే, దాని రాత్రి ఆస్తు పరిస్థితి అట్లే ఉంది. ఓకే, అటు విశాఖ ప్లాన్ కూడా అదే రకంగా ఉందనుకుంటా, ప్రైవేటీకరణ చేసేసి మొత్తానికి 32 విభాగాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ అది వేరు సమస్య. ప్రైవేటీకరణ అది ఒరిజినల్గా విశాఖ ఉక్కు, ఆంధ్రలో హక్కు అని పెద్ద ఉద్యమమే నడిచింది లేండి. అప్పుడు ఆ కాలంలో నేను అప్పుడు పీయూసీ చదువుతున్నాను. ఓకే, పెద్ద ఉద్యమమే నడిచింది. అప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మాణం చేసినారు. విశాఖ ఉక్కు ఈ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ కొంచెం ఎప్పుడు చూసినా నష్టాల్లో ఉంటాయి. మేనేజ్మెంట్ సక్రమంగా ఉండదు, ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఆదాయం తక్కువ ఉంటుంది. అందువల్ల నష్టాల్లో ఉంటాయి. నష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలా? ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా. గ్రాంట్ అని ఎంత మారని ఇస్తా పోతారు. అందుకని ప్రైవేటీకరణ చేస్తే ఇనుక వాళ్ళైతే యాజమాన్యం సరిగా మేనేజ్మెంట్ చేసుకుంటారు. స్థానికంగా ప్రభుత్వం మీద బర్డెన్ పోతుంది, ప్రజల మీద కూడా బర్డెన్ తగ్గిపోతుంది అని ఆలోచన చేస్తారు. మారేమంటే మనం ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి కదా అని కొందరు మేధావులు విమర్శలు చేస్తుంటారు. అది వేరు సమస్య. దాన్ని జగన్ ఓన్ చేసుకునే అవకాశం ఉందా విశాఖ స్టీల్ ప్లాంట్ని? మేము గతంలో సాక్షాత్తు మోడీ ముందే ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసాం మేము, ఇప్పుడు మళ్ళీ ఏంటిదని చెప్పి కూడా చెప్తున్నారు వైసీపీ నాయకులు ఉత్తరాంధ్రలో. ఇప్పుడు దాంట్లో ఉండే సమస్య అది. ఇంక ఏదో రాజకీయంగా మాట్లాడుతుంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడు ఏం జరిగింది ఎవరికి తెలియదు కదా. అటు సిపిఐ సిపిఎంలు కూడా మేము వాళ్ళ పక్షాన నిలబడతాము, వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సిపిఐ సిపిఎం జనరల్గా ప్రభుత్వం చేతిలోనే ఉండాలని కోరుకుంటారు. అది వాళ్ళ పాలసీ, పార్టీ పద్ధతులు. ఇప్పుడు ప్రతిపక్షానికి వైసీపీకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. వైసీపీని కాదు, వాళ్ళ పద్ధతి ప్రకారము ప్రైవేటీకరణకు వ్యతిరేకము. అదే వాళ్ళ పాలసీ అది చేస్తారు. అది వైసీపీకి అనుకూలంగా పోవచ్చు, తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా జరగచ్చు. కూటమికి ఏం సంబంధం లేదు కదా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది. స్టీల్ ప్లాంట్ మీద ఉద్యమమే చేస్తే వైసీపీ ఉత్తరాంధ్రలో పుంజుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అది ఇక్కడ కొంతమంది ఉద్యోగాలకు సంబంధించిన సమస్య, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఏం సంబంధించిన సమస్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.